12 యూనివర్సిటీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంటే రెండో స్థానంలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం రావడానికి మొదట అడిగేసిన మా సీనియర్లు సూపర్ సీనియర్లు వాళ్ళ ప్రాణ త్యాగం చేసి మేము లేకపోయినా సరే తమ్ముళ్ళారా మీకోసం మా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాం, వచ్చే తరానికి మీరన్నా ఈ ఫలాల్ని అందుకోవాలని వాళ్ళ ప్రాణాన్ని త్యాగంగా వదిలిపెట్టిపోతే ఇప్పటిదాకా ఒక రెగ్యులర్ స్టాఫ్ లేరు, ఒక చదువుకుంటానికి చక్కగా లైబ్రరీలో సీట్లు లేవు, తినటానికి మెస్సులో చక్కమైన ఫుడ్డు లేదు, ఇంకా దేనికోసం ఉన్న యూనివర్సిటీకి వచ్చి ఇందులో ఇంకేంటంటే బీసీ ఎస్టీ వీళ్ళు తప్ప ఒక రెడ్డి వెలమ అనే స్టూడెంట్ కూడా కనపడరు అన్న. ఒక 3000 మంది స్టూడెంట్ ఉంటే లెక్క ఇప్పుడు కాకపోతే మీరు ఒక గంట తర్వాత అడగండి ఎంతమంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీఓలు కాకుండా మిగతా కులాల విద్యార్థులు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క తీరి చేతుల మీద లెక్క పెట్టచ్చు మనం ఎంతమంది విద్యార్థులు. వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నతమైన మంచి మంచి యూనివర్సిటీలో చదువుకుంటారు. ఇక్కడ ఈ లెక్క అడుగుతాను కూడా ఒక్కడి కూడా లేదు. అసలుకి ఏం ఫుడ్ జరుగుతుంది, ఏం కథ, అసలు మంచి తింటున్నారా లేరా, ఎటువంటి స్టాఫ్ ఉన్నది, రెగ్యులర్ స్టాఫ్ ఎంతమంది కావాలి, రెగ్యులర్ స్టాఫ్ ఉంటే ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, కాంటాక్ట్ బేసిక్ ఎన్ని రోజుల దాకా కాంటాక్ట్స్ బేసిక్ ఇవ్వాలి, ఒక్కరు కూడా అడిగేటోళ్ళు. వచ్చిన కాంచోని ఎప్పుడు 2024 వస్తే ఇంకో 3 నెలలు అయితే నా కోర్స్ అయిపోతుంది. వచ్చిన కాంచోని ఇప్పటిదాకా నా చదువు ఎంత చదువుతున్నా అంతకన్నా ఎక్కువ పోరాటాలు చేస్తూనే ఉన్నాం.